కలలో పాము కనిపించిందా? దాని అర్థం ఏంటో తెలుసా? మనం కనే కలలు మనకు జరగబోయే మంచి లేదా చెడును సూచిస్తాయని పండితులు అంటున్నారు. మరి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో పాము కనిపించగానే ఒక్కసారిగా భయపడతాం, ఉలిక్కి పడుతాం. అయితే కలలో పాము కనిపించడం వెనకాల అసలు అర్థం ఏంటి? స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం తెలిపారంటే, మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఒక వ్యక్తికి కలలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలలో పామును చంపినట్లు కల వస్తే, పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒక చచ్చిన పాము కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు రానున్న రోజుల్లో మంచి జరగనుందని అర్థం. ఏదో మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ పాము కోరలు తెరిచినట్లు కనిపిస్తే మాత్రం మీకు కావాల్సిన వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని భావించాలి. తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఊహించని సంపద మీకు దక్కబోతుందని అర్థం. మీపై పాము ఎక్కుతున్నట్లు కల వస్తే, మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని, వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాము మిమ్మల్ని కాటు వేసినట్లు కల వస్తే మంచికి సూచిక అని పండితులు చెబుతున్నారు. ఏళ్లుగా పడుతోన్న ఇబ్బందులు, అప్పుల నుంచి విముక్తి లభించనున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.